వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ. తొలి పూజలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ హిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన సింగరేణి యాజమాన్యం. రావులపాలెం ప్రగతి నర్సింగ్ హోమ్ పై దాడి. జగిత్యాల ప్రముఖ సూక్ష్మ కళాకారుని వినూత్న రీతిలో గణపతి ప్రతిమ. ఇక వివరాలకు వెళ్తే, గణేష్ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకువచ్చింది. అయితే మైక్ పర్మిషన్లు, విగ్రహం హైట్ ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోంమంత్రి అనిత చెప్పడం వివాదాస్పదం అవుతుంది. మైక్ పర్మిషన్లు రోజుకు 100, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం 3 నుంచి 6 అడుగులుంటే 350 రూపాయలు, 6 అడుగుల పైన ఉంటే రోజుకు 700 రూపాయలు చలాన్లు కట్టాల్సిందని ఆమె చెప్పారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చవితి సంబరాలకి కానీ, వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. అది ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి, ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసి తీసుకొచ్చుకోవచ్చు. సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అక్కడ 5. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్ వినూత్న రీతిలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ అబ్బురపరిచేలా గరకపోచపై గణపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లంబోదరుడికి ఇష్టమైన గరకపోచపై అనేక విగ్రహాన్ని రూపొందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు దయాకర్ తెలిపారు. ఈ కళాఖండం సృష్టించడానికి దాదాపు 10 గంటలు కష్టపడినట్లు తెలిపారు. పోయిన సంవత్సరం చంద్రయాన్ 3 సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన. మరి ఈసారి గరకపోస మీద ఆ గణనాథుని తయారు చేశాను. ఇక్కడ ఉంది. మరి గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపోస మీద గణనాథుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను. మరి దీన్ని తయారు చేయుటకు నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయుడు నందమూరి మోక్షజ 30వ జన్మదిన సందర్భంను పురస్కరించుకొని నందమూరి మోక్షజ ఆర్గనైజేషన్ కర్నూలు వారి ఆధ్వర్యంలో వరదల కారణంగా విజయవాడలో నిరాశ్రయులైన వారి సహాయార్థం ఈరోజు నందమూరి మోక్షజ ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్యశంకర్, మోతీలాల్, రమేష్ రెడ్డి, ప్రతాప్, వెంకటేష్, నాగనూరి సర్దార్ మొదలగు వారి నిత్యావసర వస్తువుల కిట్లను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డికి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందజేయడం జరిగింది. బాలయ్య బాబు ముద్దుల తనయుడు మోక్షి బర్త్డే సందర్భంగా విజయవాడ వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకు వస్తు రూపేణ బియ్యము, మంచి నూనె, చక్కెర అన్ని వస్తు రూపేణ ఇచ్చినటువంటి ఈ ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిన్న రాత్రి రికార్డైన వీడియో ఫుటేజ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తుందన్న మాట వాస్తవమే. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. హౌసింగ్ బోర్డు, దివాన్ చెరువు, శ్రీరాంపురం, స్వరూపనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా ఎవరు సంచరించకండి. సాధ్యమైనంత వరకు గుంపులుగానే ఉండండి. ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వం వారు చిరుతను బంధించేందుకు ఏ విధమైన ప్రాణ నష్టం, జంతు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. बाबू बाबू
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ దేవుడి పేరుతో పర్యావరణం కలుషితం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కుప్పం లయన్స్ క్లబ్ వారు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను కుప్పం ప్రజలకు వితరణ చేశారు. లయన్స్ క్లబ్ అడ్వైజర్ డాక్టర్ ఏ మహేష్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో వైభవంగా యువత నిర్వహిస్తున్నారని, అందువల్ల పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తున్నారని తెలిపారు. కొంతమంది యువత ఈ మధ్య కాలంలో వీటిపై అవగాహన కల్పిస్తూ మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నారు అని, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది ముందుకు రావాలని ఆయన కోరారు. లయన్స్ క్లబ్ తరపున కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మరియు టీడీపీ ముఖ్య నాయకులు పిఎస్ రాణి మునిరత్నం, చేతులు తీసుకోండి సార్, చేతులు తీసుకోండి. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం. బార్లు, పబ్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సోదాలు. 5 పబ్లో 33 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా టెస్టులు చేయగా టెస్టులో 4కి పాజిటివ్ వచ్చింది. షేరిలింగంపల్లిలోని కోరం క్లబ్లో 2కి, జూబ్లీహిల్స్లోని బేబిల్లన్ పబ్లో మరో 2కి పాజిటివ్. డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ చిన్న నాగేష్, రవికుమార్, కేశవరావు, అబ్దుల్ రహీం పట్టుబడ్డ 4పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు. దగ్గరికి రా మళ్ళీ అది కనిపిస్తుందా? మార్క్ రానిది कुछ भी न मत करेगा. ओके keep that. Can you give? Yes, keep it. Here. Bas. Ready? Yes, sir. మన వాళ్ళు తీసుకుంటారు. లేక సింగ్ ఇట్లా వినాయకుడికి పూజలు చేయడం వల్ల విఘ్నతలు తొలగిపోతాయని, వినాయక చవితి పండుగను జిల్లా ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా, జిల్లా ఎస్పీ అధికార్ సింగ్ రాజాలు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కూడా ప్రజలందరూ గణేష్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి స్వరూపుడుగా వినాయకుడు ఉన్నట్లు చెప్పారు. ఆయన ఆశీస్సులతో ఎలాంటి అడ్డంకులు లేకుండా వ్యక్తిగత, సామూహిక లక్ష్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. నూతన విశ్వాసం, సంకల్పంతో సరికొత్త ప్రారంభాలు జిల్లా సమగ్ర అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఖైరతాబాద్ మహాగణపతి వారి మొదటి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. సౌండ్ బేటా, హలో సౌండ్ పంతులు సౌండ్. ఓం మచ్చద ప్రార్థ ప్రమేద సువచదారందపుత్రగా ఉదాపరణదిష్టమచదాచ ప్రార్చద శ్రియామర్జస్సమాయుష్సమారోగ్య మాయుధాశ్వపమానమహ్యతే ధనం ధాన్యం వసుంబహుపుత్రలాభ సతతం వత్సర శతం దీర్ఘమాయుః. ఓం నేత్రాజమ్య ముందుగా హలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. రాజాది రాజాజ ప్రశంససాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యాః. లాగండి లాగండి పైకి లాగండి, ముగ్గురు రాకో వెనకకు, ఏ బాబు వెనకకు లాగండి. శ్రవణాయ మహారాజాయ నమః. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమావా అపాం పుష్పా పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. అస్య యమానస్య ఆయుధనవాన్ భవతి ఆయుధనం వేద ఆయుధనవాన్ భవతి. కల్కత్తాలో డాక్టర్ హత్యోదంతంపై అట్టుడికిన డాక్టర్ల ఆందోళన మరవక నిన్న శుక్రవారం రావులపాలెంలో డాక్టర్పై దాడి ఘటన. దాడిలో గాయపడ్డ డాక్టర్ సందీప్ రెడ్డి సిబ్బంది, దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్, పోలీసులు రంగప్రవేశం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన కొత్తపేట ఇన్ఛార్జ్ డీఎస్పీ గోవిందరావు దాడికి కారణం 2 బైకులు ఢీకొట్టిన ఘటన. ఈ ప్రమాదంలో 2 వర్గాల మధ్య ఏర్పడిన సంఘర్షణ. ఈ ఘర్షణలో ఒక వర్గం వారు ఇదే హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స పొందుతుండగా మరో వర్గానికి చెందిన బాలాజీ తన స్నేహితులు అయిన నిందితులను సంఘటన స్థలానికి రమ్మని సమాచారం అందించడంతో హాస్పిటల్కు చేరుకున్న నిందితులు హాస్పిటల్కు చేరుకోగానే బెడ్ పైన ఉన్న బాధితుడిని తీవ్రంగా కొట్టిన వైనం. పేషెంట్స్ పై దాడికి పాల్పడుతున్న వేళ అడ్డుకున్న హాస్పిటల్ సిబ్బందిపై దాడిని అడ్డుకున్న డాక్టర్ను కొట్టిన వైనం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుడిని తీవ్రంగా గాయపరిచిన హుటాహుటిగా రాజమండ్రి హాస్పిటల్కు తరలించిన పోలీసులు. దాడికి పాల్పడిన వ్యక్తులు పి గన్నవరం మండలం గంటిపేదపూడి గ్రామానికి చెందిన కుప్పల సత్యనారాయణ, కుప్పల జయబాబు మరికొంతమందిగా గుర్తించారు. వీరి దాడిలో డాక్టర్ సందీప్ కుమార్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బందికి గాయాలు. రావులపాలెం సీఏ జేమ్స్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుంది అని డీఎస్పీ వివరణ. దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్స్కు హామీ ఇచ్చారు. అన్ని కోణాల్లో విచారణ అనంతరం ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని చెప్పారు. హాస్పిటల్స్ వద్ద బందోబస్తు పెడతామని హామీ ఇచ్చిన ఇన్ఛార్జ్ డీఎస్పీ రావులపాలెంలో డాక్టర్లు అందరూ హాస్పిటల్కు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ బోర్డు ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బోర్డు ఉంది. వచ్చి ఎవరో ఎంత గొడవడుతున్నారు, బయటకు కొట్టుకోవచ్చు కదా, ఎవరంటే ఇంట్లో కొడక అంటే వచ్చేసి అంతే డాడగా నమ్మకంగా ముందు మీద చేసి గెట్టేసినట్టు బాబాయ్ డాడగాని కొట్టేస్తారు బాబాయ్ డాడగాని కొట్టేస్తారు బాబాయ్ అని మేము కంగారుగా భయపడిపోతుంటే ఎట్లా మీకు సంబంధం లేదు లంచ్లారు దొరకాలంటే అంటున్నారు అనేసి అని నేటోకి ఇదే సంబంధం లేదు ఇదంతా నాకు చేసి మరి సంబంధం లేదు పెట్టరా ఎందుకంటే చేస్తారు అన్నం డాడగారు అంటే అంతే వరి మీద లాక్కిపోయిండే వరి మీద పెట్టుకుంటాడు డాడగారు. మాకు భయం వేసిందండి బాబు డాడగారు ఏం చేస్తారో బాబాయ్ మాకు భయం వేసిందండి. చాలా చేశారండి బాబా అంత కుర్రాడు బయట తీసిపోయి కింద తొక్కేశారండి బాబాయ్ బాబాయ్ కొడుకోవాలి చచ్చిపోయాడు కొడుకోండి మేము వెనకాల నుండి బాలే బాగాలండి మేము అసలే బాగోలేదండి బాబు తొక్కేశారండి బాబా ఇష్టంగా తొక్కేశారండి బాబా
లేదు సార్, అది అసలు మెట్టుకోలేకలండి, కొట్టకూడదు అలాగా. అలా చేశారండి బాబు. ఇగో ఈ అబ్బాయినండి చక్కగా కాబట్టి 4 సార్లు లాగేశారండి. మంచి పని కదా, కరెక్ట్ కదా అన్న తప్పింది. ఈ అబ్బాయిని 4 సార్లు లాగేశారండి. మంచిర్యాల పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు బెల్లంపల్లి చౌరస్తాలోని సాయి రెసిడెన్సీ లాడ్జ్ నందు రైడ్ చేయగా 6 వీటిలో 1 సుంకరయ్య శివయ్య, అనకేపల్లి బెల్లంపల్లి, మందాల శివ, ఆశీష్ గోదార్కని, గోస్కుల ప్రశాంత్ వెల్గటూరు, ఆకుల ప్రశాంత్ గోదార్కని, రౌతు కార్తిక్ గోదార్కని, 6 తిరుపతి లక్షెట్టిపేట అను వీరు మహిళలతో లాడ్జ్ రూమ్స్ నందు పట్టుబడ్డారు. వీటిని విచారించగా వీరు లాడ్జ్ మేనేజ్మెంట్ వారికి 2 గంటలకు రూమ్స్ నందు మహిళతో ఉండుగానుకు 1100 రూపాయలు చెల్లించ వారు అనుమతించినట్లు తెలిపారు. లాడ్జ్ మేనేజ్మెంట్ వారు డబ్బులు తీసుకుని విచారణను ప్రోత్సహిస్తున్నట్లు విచారణలో తేలగా లాడ్జ్ మేనేజర్ జనార్దన్ తో సహా 6 విటులను అదుపులోకి తీసుకుని మేనేజ్మెంట్ వారి నుండి విటులు చెల్లించిన 6600 నగదు సీజ్ చేసి వారిపై 7 వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి వీరితో పాటు లాడ్జ్ ఓనర్ పై కేసు నమోదు చేసి పై 7 వ్యక్తులను అరెస్ట్ చేయడమైనది. సుంకరి శివయ్య, ఇతను నాగేనపల్లి బెల్లంపల్లి, మందాల శివ, ఇతను గోదావరికని, గోస్కుల ప్రశాంత్, ఇతను వెలగటూరు కరీంనగర్, ఆకుల ప్రశాంత్, ఇతను వచ్చేసి గోదావరికని 18, రౌతు కార్తిక్, ఉదయనగర్ గోదావరికని, తిరుపతి లక్షపేట. ఈ 6 పర్సన్స్ లేడీస్ విక్టిమ్స్ బాధితులతో కలిసి రూమ్లలో ఉన్నారు. ఇలా రైడ్ చేసేసి పట్టుకున్నారు, సిబ్బంది కలిసి పట్టుకున్న తర్వాత అతన్ని విచారిస్తే వీళ్ళు లాడ్జ్ ఓనర్ ఏదైతే ఉన్నారో సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ అతనికి కోర్స్కి 1100 చొప్పున చెల్లిస్తున్నారు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ ఉన్నారు, మేనేజ్మెంట్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రాస్టిట్యూషన్ చేయడానికి. వీళ్ళ దగ్గర నుంచి కోర్స్కి 1100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా కంటిన్యూస్గా అక్కడ లాడ్జ్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందని చెప్పి మేము ఇన్ఫర్మేషన్ వచ్చిందని బట్టి ఎస్ఐ గారు రైడ్ చేసి పడుతున్నాను. వాళ్ళని పట్టుకొని ఈ 6 పర్సన్స్తో పాటు బాధితురాలను కోర్టులో తీసుకున్నారు. అదేవిధంగా లాడ్జ్ మేనేజర్ మోటం జనార్దన్, ఇతను గోపాలవాడ ఇతను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ లాడ్జ్ మేనేజర్ దగ్గర నుంచి 6600 రూపాయలు క్యాష్ ఏదైతే ఈ 6 పర్సన్స్ 1100 రూపాయలు చొప్పున మేనేజర్కి చెల్లించారో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు లాడ్జ్ రిజిస్టర్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ కూడా ఏమీ ఎంట్రీ చేయలేదు. వీళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. లాడ్జ్ మేనేజ్మెంట్ అనేది ప్రాస్టిట్యూషన్ కోసం అమౌంట్ తీసుకుంటూ ఈజీగా మనీ సంపాదించడం కోసం ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, బెనిఫిట్స్ పొందుతున్నారు. సో ఈరోజు వీళ్ళు 7గురిని ఈ 6 వీటితో పాటు లాడ్జ్ మేనేజర్ని కూడా వీళ్ళు పట్టుకున్న వచ్చి పంచనామా చేసి సొల్యూషన్ పట్టుకొచ్చారు ఎస్ఐ. అదేవిధంగా బాధితులు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో బాధితులను వాళ్ళని సఖీ సెంటర్కి తరలించడం జరిగింది. ఈ 6గురిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇవ్వగా వీరిపై కేసు నమోదు చేసుకొని ఈరోజు అరెస్టు చేసి వీళ్ళని రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా గత కొద్ది రోజుల క్రితం ఇదే లాడ్జిలో ప్రాస్టిట్యూషన్ అనేది జరిగినప్పుడు రైడ్ చేసి కేసు చేయడం జరిగింది. ఇది 2వసారి. సో దీనిపై తదుపరి చర్యల గురించి లాడ్జీ తదుపరి చర్యల గురించి కూడా పై అధికారుల ద్వారా సీజింగ్ కోసం రెవెన్యూ వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి రాయడం జరుగుతుంది. సో ఈ తనిఖీలు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇట్లా విచారణ నడుస్తుంది విశాఖపట్నం ఏదైనా స్థానిక నటరాజ్ కిరాణం ట్రేడర్స్ వరంగల్ రైల్వే గేట్ వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు ఆకస్మికంగా దాడులను నిర్వహించారు. కాలం చెల్లిన అన్నపూర్ణ ఉప్పును స్వాధీనం చేసుకున్నారు. నటరాజ్ కిరాణం వ్యాపారుల వద్ద నాసిరకం కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తున్నారని ప్రజల ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించారు. సోదాల్లో దుకాణంలో ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడులను గడువు తేదీ దాటిన ఉప్పుని స్వాధీనపరుచుకున్నారు. కొనుగోలుదారుల్లో ఒకరికి
సెప్టెంబర్ 9, 2023న గడువు ముగిసే 10 కిలోల ఉప్పును నటరాజ్ కిరాణం వారు విక్రయం చేశారు. ఆహార భద్రత చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిన నటరాజ్ ట్రేడర్స్ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలపై తప్పక చర్యలు కొనసాగిస్తామని, భవిష్యత్తులోని ఇటువంటి ఆకస్మిక దాడులు మరిన్ని కొనసాగుతాయని తెలిపారు. మార్కెట్లో సురక్షితమైన మరియు నాణ్యమైన ఉత్పత్తుల లభ్యతను గురించి ప్రజలలో అవగాహన ఉండాలని మరియు కొనుగోలు చేసే ఉత్పత్తుల గురించి వినియోగదారుల విచారణ చేసి కొనుగోలు చేయవలసిందిగా తెలిపారు. మినపప్పు తీసుకొని మినపప్పు మొత్తం పురుగులు పట్టింది ఉన్నది. సో దాన్ని రివర్స్ తీసుకుని నెక్స్ట్ టైం రిపీట్ కావద్దని చెప్పినారు. చెప్పి మళ్ళీ నిన్న మీకు రిమైండ్ చేసిన రిమైండ్ చేశాక ఒక 2 నిమిషాలు ఫోన్ చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మట్టి గణపతి విగ్రహాలను పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం విఘ్నేశ్వరుని అందరం ఘనంగా వేడుకంగా జరుపుకుంటాం. అందరి విఘ్నాలు తొలగాలంటే విఘ్నేశ్వరుడికి ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు. ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో పూజలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా కాలుష్యం కానీ, నీరు కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, చెరువులో వేసిన, బావిలో వేసిన చేపలు కానీ, సూక్ష్మజీవులు కానీ అవన్నీ చనిపోయే కారణం ఉంది. కాబట్టి అదే కాకుండా కెమికల్ వల్ల భూమిలో కలిసిపోయి పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ మట్టి వినాయకులు వాడుకోవాలని, ఈ పండుగను ఘనంగా జరుపుకునే పండుగ మనుషులు కానీ, జీవరాశులు కానీ, పశువులకు కానీ ఇబ్బందులు జరగకుండా జరుపుకోవాలని తెలియజేశారు. మనం విఘ్నేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాం. అందరి విఘ్నాలు తొలగించే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించొద్దు. ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, తద్వారా కాలుష్యం, నీటి కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, చెరువులో వేసినా, బావిలో వేసినా ఈరోజు చేపలు కానీ, సూక్ష్మజీవులు కానీ వాటన్నింటి చనిపోయే ప్రమాదం ఉంది. అదే కాకుండా కెమికల్స్ అన్నీ భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, కెమికల్ పెయింట్ చేసిన విఘ్నేశ్వరుని కానీ బావిలో వేయటం కానీ, చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం. కాబట్టి అందరూ కూడా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం. మనం ఈ జరుపుకునే పండుగ ఎటువంటి ఎవరికి, మనుషులకు కానీ, జీవరాశులకు కానీ, పశువులకు కానీ ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో మనం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ, పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం సీతారాం తండాలో పర్యటించిన బీజేపీ నాయకుడు మల్కజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంపు బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు పంపించేశారు. ప్రభుత్వం ముంపు గ్రామాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఈటెల వెంట జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు. ఒక్కసారిగా ఉదయం 3 గంటలకు వాళ్ళు పడుకున్న మంచాల మీద నీళ్ళు రాగానే ప్రాణాలను అరిచేతులు పట్టుకొని, ఎక్కడ ఎత్తైన జాగుంటుందో, మంచి బంగ్లా ఉంటుందో ఆ బంగ్లాల మీద కొక్కి వాళ్ళు ప్రాణాలు కాపాడుతున్నారు. 10ల సంఖ్యలో తెగిపడ్డ చెరువుల నీళ్లు ఒక్కసారిగా ఈ సీతారాం తండాన్ని కప్పేసినప్పుడు వాళ్ళంతా కూడా బెంబేలెత్తిపోయింది. ఇంకా భయమిడలోనే బతుకుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏ 10,000 రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పిండ్రో వాటిని కూడా ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం తగదు. ముఖ్యమంత్రి గారు వెంటనే తక్షణ సాయం కింద వాళ్ళకు తిండి గింజలు, వాళ్ళ గ్యాస్ స్టవ్లు లేవు, వాళ్ళ గ్యాస్ సిలిండర్లు లేవు, వాళ్ళ ఇళ్లలో మంచాలు లేవు, వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు తప్ప బట్టలు లేవు, వాళ్ళకి వండుకునేటువంటి పాత్రలు లేకుండా పోయినాయి.
వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి అక్కడ ఉండే, కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. కేవలం స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సాయం తప్ప ప్రభుత్వ పరంగా మాత్రం మాటలు తప్ప చేతలు లేవనే భావన వస్తూ ఉంది. నేను వెంటనే ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, మాటలు పక్కకు పెట్టి ఇతర పార్టీల మీద విమర్శ చేసి పక్కకు పెట్టి కుసంస్కారపు ఉపన్యాసాలు పక్కకు పెట్టి వెంటనే ప్రజలకు సాయం అందేటట్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కొన్ని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.